విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేయడం హేమైన చర్య అని టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు గుండగొండి జయశంకర్ గౌడ్, టీయూడబ్ల్యూజే ఏజేయూ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డిలు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన జీటీవీ ప్రతినిధి శ్రీచరణ్పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగుల ఆందోళన కార్యక్రమాన్ని కవరేజ్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ ప్రతినిధిపై భౌతిక దాడికి దిగిన పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీయూడబ్ల్యూజే 143, టీయూడబ్ల్యూజే ఏజేయూ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణంలోని పెద్దగడియారం చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు గుండగొండి జయశంకర్ గౌడ్, టీయూడబ్ల్యూజే ఏజేయూ జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ ఉస్మానియా యూనివర్సిటీలో విధి నిర్వహణలో భాగంగా కవరేజ్ చేస్తున్న జీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతినిధిపై అకారణంగా అమానుషంగా భౌతికంగా దాడులకు పాల్పడుతూ చొక్కా గల్లా పట్టుకొని లాక్కెళ్లడం అప్రజాస్వామికమని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటూనే ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు పాలకులకు వారధిగా నిలిచే జర్నలిస్టులపై పోలీసులు అకారణంగా దాడి చేయడం సరికాదని అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనను కవర్ చేసేందుకు వెళ్లిన జీటీవీ ప్రతినిధి శ్రీచరణ్పై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సిగ్గుచేటన్నారు. చొక్కా పట్టుకొని లాక్కెళ్లడమే కాకుండా వీడియోలు తీయొద్దంటూ బెదిరించడం దారుణమన్నారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ జర్నలిస్టుల పట్ల దాడులకు పాల్పడడం రాష్ట్రంలో అడపాదడపా జరుగుతూనే ఉన్నాయని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందన్నారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన పోలీసుల పట్ల చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు న్యూస్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి సల్వాది జానయ్య, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు జూలకంటి అశోక్ రెడ్డి, వరకాంతం కిరణ్ రెడ్డి, కోటగిరి రామకృష్ణ, వెంకట్రెడ్డి, దోటి శ్రీనివాస్, జర్నలిస్టులు దన్నంపల్లి రవికుమార్, రామకృష్ణ, గాద రమేష్, వీరస్వామి, మల్లేష్, వీరాలాల్, సలీం, శంకర్, మధు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువకులు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. వెంటనే డిఎస్సి పెట్టాలని ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి నిరుద్యోగ యువకులంతా కూడా ఒక కార్యక్రమం చేపడితే ఆ కార్యక్రమాన్ని కవరేజ్ కొరకు మీడియా మిత్రులు వెళ్ళడం జరిగింది. మీడియా మిత్రుల పైన దౌర్జన్య కాండ నిర్వహించారు. పోలీసుల పైన వెంటనే చర్య తీసుకోవాలి. ఈ యొక్క రిపోర్టర్ పైన చేయి చేసుకున్నటువంటి సిఐని కానీ ఆ సిబ్బందిని కానీ వెంటనే సస్పెండ్ చేసి అరెస్ట్ చేయాలని చెప్పని మేము టీయూడబ్ల్యూ ఐజేయూ తరఫున నల్గొండ జిల్లా శాఖ కోరుతుంది. వెంటనే చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఫ్రెండ్లీ పోలీసు అని చెప్పని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీడియా పైన ఈ రకమైనటువంటి దుశ్చర్యకు పాల్పడటం అది చిగ్గుసేటు. మరొకసారి పునరాలోచన చేసి పోలీసు వారికి కఠినంగా శిక్షించాలని చెప్పని మరొకసారి ప్రభుత్వాన్ని కోరుతూ నల్గొండ జిల్లా శాఖ తరఫున జర్నలిస్టు మిత్రులందరినీ కాపాడాలని చెప్పని పోలీసు వారిని చెప్తూ ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టడానికి మా యొక్క యూనియన్ ముందడుగు వేస్తుందని చెప్పని మరొకసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో డిఎస్సి వాయిదా వేయాలంటూ నిరుద్యోగ యువత ఏదైతే ఆందోళన చేపట్టిన కార్యక్రమంపై పోలీసులు ఆ కార్యక్రమం కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద పోలీసులు భౌతిక దాడులు దిగడం అనేది సహేతుకం కాదు. దీన్ని టీయూడబ్ల్యూ 143 తరఫున జిల్లా కమిటీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే జర్నలిస్టుల ప్రతినిధుల మీద భౌతిక దాడులు దిగినటువంటి పోలీసుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. తీసుకుని ఎడల యూనియన్ల జర్నలిస్టులు అందరూ ఐక్యమత్యంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపట్టి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తాము.